So, hi team, I'm Gomdar team. I'm founder CEO to Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, why MBBS in Philippines degree is not valid in India right now. Not right now, from 2021 నుంచి కూడా ఎవరైతే MBBS అబ్రాడ్ వెళ్ళున్నారో ఫ్రమ్ 2021 నుంచి ఎవరైతే ఫిలిపీన్స్ మనకు అందరూ బాగా పరిచయమైన పేరు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్. సో ఈ కంట్రీ వెళ్ళిన వాళ్ళు డిగ్రీ ఎవరైతే 2027 నుంచి మీరు ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ లో చదువుతున్న ప్రతి ఒక్కరు 2021 నవంబర్ 18 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఏది నేను చెప్పేది ఎండి కోర్స్ ఎవరైతే చదువుతున్నారో స్టార్ట్ చేస్తున్నారు, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అండి. నాట్ ఓన్లీ ఎండి కోర్స్, అసలు మీరు ఈ ఫిలిపీన్స్లో జాయిన్ అయిన వాళ్ళు, ఇంకా అఫీషియల్గా చెప్పాలంటే ఎవరైతే ఫిలిపీన్స్లో మీరు జాయిన్ అయి ఉన్నారో 2021 నుంచి వాళ్ళ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి. ఎందుకు ఇన్వాలిడ్? ఇప్పుడు ఇంతకుముందు మనకి ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ అంటే ఫిలిపీన్స్ ఎక్కడ చూసినా సరే, మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా, రోడ్డు మీద వెళ్ళినా, ఎక్కడైనా సరే ఇంకా ఫిలిపీన్స్, ఇంక ఎంబీబీఎస్ అంటే ఫిలిపీన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఈ ఫిలిపీన్స్ ఎందుకు చేయట్లా? ఎందుకు ఆ డిగ్రీ ఇన్వాలిడ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్? ఇంకా పోను కూడా ఏ కంట్రీస్ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవ్వచ్చు. అసలు ఎందుకు ఈ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్వాలిడ్ చేశారు? ఇప్పుడు ఎవరు ఎందుకు ఫిలిపీన్స్ అడ్మిషన్ చేయట్లేదు అనేది ఈరోజు టాపిక్ అండి. ఓకేనా? సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్, ఎనీ క్వరీస్, వాట్ ఎవర్ ద క్వరీస్, జస్ట్ కండక్ట్ అండ్ బిల్ వాట్సాప్ నంబర్స్. మీకు బెస్ట్, రష్యాలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏవి, వరల్డ్లో బెస్ట్ యూనివర్సిటీస్ ఏది, బెస్ట్ కంట్రీ ఏది, బెస్ట్ యూనివర్సిటీ, ఏ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఏ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని, ఎలాంటి గెజెట్ రూల్స్ కావాలని, జస్ట్ కండక్ట్ అండ్ బిల్ వాట్సాప్ నంబర్స్. సో ఆర్ఎల్స్ జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, యూ కెన్ గెట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. సో ఎందుకు మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? సో చాలా మంది, కనీసం ఒక 10,000 మంది స్టూడెంట్స్, 10,000 నుంచి 20,000 మంది స్టూడెంట్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? చాలా మంది తెలియదు ఈ విషయం. ఎందుకు తెలియదు అంటే, ఇప్పుడు చేసే మోస్ట్లీ 90% ఆఫ్ ద కన్సల్టెంట్ మీకు ఎవరైతే ఇంటికి కాల్ చేస్తారో, మేము ఆ కంట్రీ చేస్తాము, మేము కిర్గిస్తాన్ చేస్తాం, మేము జార్జియా చేస్తాం, మేము వియత్నాం చేస్తాం, మేము ఇంకోటి చేస్తాం 95% వాళ్ళందరూ ఫిలిపీన్స్ చేసేవాళ్ళే. కాబట్టి మీకు వాళ్ళు చెప్పరు కదా. కాబట్టి అందుకనేసరికి చాలా మంది ఏంటంటే మీకు రియాలిటీ తొక్కి పెట్టేస్తారు. ఫిలిపీన్స్ డిగ్రీ 100% ఇన్వాలిడ్ ఫ్రమ్ 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ డిగ్రీ 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఎందుకు ఇన్వాలిడ్ అయిందంటే, సో మీకు రీజన్ చెప్తా. ఎందుకు ఇన్వాలిడ్ అయిందంటే సార్, మనకి ఎన్ఎంసీ రూల్స్, ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వదు. ఎస్, అది ముందే తెలుసు. వెళ్ళిన స్టూడెంట్స్ తెలియదు, పేరెంట్స్ తెలియదు. అక్కడ ఏదంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్, అది అని చెప్పేసి అందరు స్టూడెంట్స్ అందరూ తీసుకెళ్లారు. ఇప్పుడు ఒకసారి 2027 నుంచి ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ చేశారు. ఎవరైతే 2021 నుంచి జాయిన్ అయిన వాళ్ళంతా. అసలు ఎందుకు ఇన్వాలిడ్ అయిందంటే సార్, బికాస్ ఆఫ్ వాళ్ళు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పోను ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. అది కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. కంపల్సరీగా వస్తారు మీరు ఎన్ఎంసీ రూల్స్ 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. అది నేను చెప్పట్లేదు, నేను ఇంతకుముందు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పున్నాను. మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు, మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. మీరు కంపల్సరీగా 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఎంతో మంది మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, సో ఖచ్చితంగా మ్యానిపులేట్ చేయడము, మిస్లీడ్ చేయడము, అడ్మిషన్ల కోసం ఇండియన్ ఫుడ్, ఇండియన్ హాస్టల్, ఇండియన్ మెస్, ఇంకోటి చెప్పి ఫిలిపీన్స్లో ఎంతో కనీసం 20,000 మందిని తీసుకెళ్ళున్నారు. వాళ్ళ డిగ్రీస్ అని ఇప్పుడు ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్? చేసిన వాళ్ళకి కూడా తెలుసా డిగ్రీ ఇన్వాలిడ్ అని? ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. చాలా మంది, ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్ స్టూడెంట్స్ లైఫ్ కే ఆల్మోస్ట్ స్మాష్ అనమాట. తెలిసి చేసిన తప్పే ఇది. ఎందుకు అంటే ఎన్ఎంసీ రూల్స్. ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే సార్ మీకు, సో నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలని. సో నెంబర్ 1 ఎన్ఎంసీ రూల్స్ సార్ మనకి ఏంటంటే, సో డ్యూరేషన్ అండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి 54 months ఎంబీబీఎస్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇంటర్న్షిప్ వచ్చేసరికి 12 months ఉండాలి.
ఓకేనండి. సో 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇంటర్న్షిప్ 12 months ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఈ ఎంబీబీఎస్ మొత్తం ప్లస్ ఇంటర్న్షిప్ అంతా సేమ్ యూనివర్సిటీ ప్లస్ సేమ్ కంట్రీ ఉండాలి. కంపల్సరీ వచ్చేసరికి లైసెన్స్ అనేది మ్యాండేట్ గా తీసుకురావాలి. ఈ అనేది 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీరు డ్యూరేషన్ మినిమం డ్యూరేషన్ 54 months ఎంబీబీఎస్ ఉండాలి. 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. మీరు చదివే ఎంబీబీఎస్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఈ ఎంబీబీఎస్ అంతా ఒకటే యూనివర్సిటీ ఒకే కంట్రీలో ఉండాలి. ఓకేనండి, ఒకటే యూనివర్సిటీ ఒకే కంట్రీలో ఉండాలి. అక్కడి నుంచి వస్తా లైసెన్స్ తీసుకురావాలి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిల్లో వచ్చేసరికి మీకు ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయిందంటే అక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎంత ఓన్లీ 4 years మాత్రమే. అక్కడ ఎంబీబీఎస్ అంటారు, మనమో ఎంబీబీఎస్ అంటాము, వాళ్ళు ఎండి అంటారు. అక్కడ ఓన్లీ 4 years. అది వాళ్ళకి తెలుసు, మన గవర్నమెంట్ చెప్పింది అంత క్లియర్ కట్ గా ఉంది. నేను చాలా మంది స్టూడెంట్స్ మిస్లీడ్ చేశారు, మ్యానిపులేట్ చేశారు అడ్మిషన్ కోసం. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్ అని ఆఫర్లు, డిస్కౌంట్లు వగైరా వగైరా వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకని ఫిలిపీన్స్ చేస్తే అడ్మిషన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. స్టూడెంట్కి గోవిందా. బట్ ఎందుకంటే మీరు అందుకని 1కి 2 సార్లు వస్తారు. మీరు ఎవరి ద్వారా వెళ్తున్నారు, ఆ కంట్రీ ఎందుకు వెళ్తున్నారు, అసలు ఆ కంట్రీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అసలు ఏం చూసి వెళ్తున్నాం ఆ కంట్రీకి, అది డెవలప్డ్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, అసలు వెళ్తే అక్కడ సర్వైవ్ అవుతామా, మన ఫ్యూచర్ ఏంటి, దాని స్టేటస్ ఆఫ్ కంట్రీ ఏంటి, ఇలా 1కి 100 సార్లు చెక్ చేసుకుని వెళ్ళాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మనం డాక్టర్స్ అవుతాం అంటే అవము. యుక్రెయిన్ అంతే, ఫిలిపీన్స్ అంతే, పోను తర్వాత కూడా నెంబర్ ఆఫ్ కంట్రీస్ లైన్లో ఉన్నాయి. కాబట్టి మీరు 1కి 2 సార్లు మీరు ఏ కంట్రీ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఇవన్నీ 100% చెక్ చేసుకోవాలి. చూడండి, ఎన్ఎంసీ రూల్స్ అనేది నేను ఆల్రెడీ మనం లాంగ్ వీడియో చేస్తున్నాను డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ గో టు దట్ or else just contact and below WhatsApp numbers. I will send the video recording that. Okay, so ఎన్ఎంసీ రూల్స్ వస్తాయి సార్. ఫిలిపీన్స్ వస్తారు మీకు 4 years ఎంబీబీఎస్, అక్కడ ఓన్లీ 4 years ఎంబీబీఎస్. చాలా మంది తెలియదు, ఏమంటారు ముందు ఎండి ఉందండి అంటే బిఎస్ కోర్స్ ఉంటుందండి. బిఎస్ కోర్స్ వచ్చేసరికి 2 years మొత్తం కలిపితే 6 years, లేదా అది 1.5 year మొత్తం కలిపితే 5.5 years. 5.5 years ఇండియాలో కూడా సేమ్ ఎంబీబీఎస్ఏ కదండి. చాలా మంది పిల్లలు మోసం చేశారు. ఫస్ట్ బిఎస్ కోర్స్ అది ఇంటర్మీడియట్ అండి, అది ఎంబీబీఎస్ సంబంధం లేదు. మనకి యాక్చువల్గా ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు అక్కడ అఫీషియల్ గా 4 years అది. సో కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటి, మినిమం 4.5 years ఉండాలి. అక్కడ లేదు. దాంతో పాటు వచ్చేసరికి లైసెన్స్, అక్కడ లైసెన్స్ ఎవరు, మీరు అక్కడ ఊరికి జస్ట్ చదువుకోవడం రావడమే. ఏదో బిల్డింగ్ తీసుకోవడం, పైన హాస్టల్ కింద మెస్ పెట్టడం, మా ఇండియా నుంచి 3 లెక్చరర్ తీసుకెళ్ళడం, జూనియర్ లెక్చరర్స్ని, అక్కడ ఏదో చదివామంటే తూతూ మంత్రం చదవడం, అక్కడి నుంచి ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకురావడం. మళ్ళీ ఆ కంట్రీలో ఆ డిగ్రీ చెల్లదు. మళ్ళా మీరు చదివిన చదువు ఆ కంట్రీలో ఆ డిగ్రీ మళ్ళీ చెల్లదు. అది మన వరకు మాత్రం, ఇండియన్స్ వరకు మాత్రమే. సో కాబట్టి ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎలాంటి అసలు ఏ నాలెడ్జ్ ఉండదు అనమాట, జస్ట్ పేపర్ నాలెడ్జ్. ఈవెన్ దో మీకు గెజెట్స్, నెంబర్ ఆఫ్ గెజెట్స్, నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చున్నారు లాస్ట్ ఇయర్ కూడా. ఈ కిర్గిస్తాన్ అవ్వచ్చు, సెంట్రల్ అమెరికా అవ్వచ్చు, వాటిని జస్ట్ డమ్మీ కాలేజీలు పెట్టారు. జస్ట్ పేపర్ నాలెడ్జ్ అంటే జస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్ ఇచ్చేయడం, జస్ట్ ఏదో ఆఫ్షోర్ క్యాంపస్లో ఏదో చిన్న ఒక బిల్డింగ్ తీసుకోవడము, పైన ఒక 2 floors, కింద ఒక ఫ్లోర్, కింద మెస్, మధ్యలో హాస్టల్, పైన ప్రాక్టికల్స్, ఆ పైన గర్ల్స్ హాస్టల్, ఆ పైన బాయ్స్ హాస్టల్, ఒక ఫ్లోర్ ఒక బిల్డింగ్ తీసుకోవడం, దాంట్లో కాలేజ్ పేరు ఏదో నేషనల్ యూనివర్సిటీస్ అని పెట్టడం, ఏదో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అని పెట్టడం, యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అని చెప్పడం. ఇంకా అసలు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పదాలు ఆడతారు అనమాట యాక్చువల్గా. సో అలా మ్యానిపులేట్ చేస్తారు, మిస్లీడ్ చేస్తారు, ఆఫర్లు అంటారు, డిస్కౌంట్లు అంటారు, ఇంకోటి అని ఆల్మోస్ట్ మాయ చేసేస్తారు. ఏ యూనివర్సిటీ కూడా మీకు ఇంకో బండ గుర్తు పెట్టుకోండి, ఏ యూనివర్సిటీ కూడా, ఏ కంట్రీ కూడా మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీస్ అయితే మీకు ఎలాంటి యూనివర్సిటీలో ఆఫర్స్ కానీ, హాస్టల్ ఆఫర్స్ కానీ, తర్వాత ఇంక ఏట్లో కూడా ఆఫర్స్ ఉండవండి. మీకు అక్కడ కాలేజ్ ఫీజు పర్ఫెక్ట్గా ఉంటుంది, కాలేజీ కట్టుకోవడం, హాస్టల్ ఫీజు పర్ఫెక్ట్ కూడా, హాస్టల్ కట్టుకోవడం. మెస్ అంటారా, మెస్ ప్రొవైడ్ చేస్తాం మేము, మాకు దానికి ఎంత ఫీజు అయితే అంత కడతారు, లేదా సెల్ఫ్ బుక్ చేసుకుంటారా, మీకు ఎంత అయితే అక్కడ అంత మీరే, కాబట్టి దాంట్లో మేము కట్టేది ఏమఉండదు, హాస్టల్లో మీరు వండుకొని తినవచ్చు. అంతే తప్పితే
మీకు ఆఫర్లు డిస్కౌంట్లు ఏ యూనివర్సిటీ ఇవ్వదు. ఆ యూనివర్సిటీ ఇచ్చిందంటే అది యూనివర్సిటీ కాదు, అది ఫేక్ డమ్మీ అని. అది 100% పక్కా. ఎందుకంటే ఏ యూనివర్సిటీ అవ్వచ్చు. అది నేను చెప్పేది మంచి మంచి యూనివర్సిటీస్ అండి, మంచి మంచి యూనివర్సిటీస్, మంచి మంచి కంట్రీస్. అంటే మీ డిగ్రీ వ్యాలిడ్ అయ్యే యూనివర్సిటీస్, మీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయ్యే కంట్రీస్. మళ్ళీ ఫర్దర్గా ఇలా ఫిలిపీన్స్ లాగా డిగ్రీ ఇన్వాలిడ్, సెంట్రల్ అమెరికా లాగా డిగ్రీ ఇన్వాలిడ్ అంటే మనం చేసేదేం లేదు. వాటి కోసమే నేను చెప్పేది ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్. వెళ్ళే ముందు ఫిలిపీన్స్ లాగా డిగ్రీ ఇన్వాలిడ్ చేసుకోవద్దు. ప్రతి రూలు, రెగ్యులేషను, ప్రతి ఇన్ఫర్మేషను, అసలు ఏ కంట్రీ వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుందని అసలు మనకి ఎలా తెలుస్తుంది, ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుంది, లేదా అసలు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతున్నట్టు ఆ కంట్రీ నుంచి మనకి ఏమైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఉందా, లేదా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఉందా, దాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదో మన గవర్నమెంట్ నుంచి అయినా చెక్ చేసుకోవాలి, లేదా ఆ కన్సర్న్ కంట్రీ గవర్నమెంట్ నుంచి అయినా చెక్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ అంటారు. థర్డ్ పార్టీ గురించి మనకు సంబంధం లేదండి. మనకి ఇచ్చేది ఆ కంట్రీ గవర్నమెంట్, సర్టిఫికేట్ ఇచ్చేది ఆ కంట్రీని సర్టిఫై చేయాలి, లేదా ఆ కంట్రీ డిగ్రీ వ్యాలిడ్ చేసేది మన కంట్రీ కాబట్టి మన కంట్రీని సర్టిఫై చేయాలి ఆ కంట్రీని. సో ఆ కంట్రీ వెళ్ళండి, ఆ కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్, డ్యూరేషన్ ఎంత ఉంది, ఇంటర్న్షిప్ ఎంత ఉంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. సో ఇవన్నీ 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్, ఇడ్లీ, సాంబార్, దోశ ఇవి కాదు మీరు చూసుకోవాల్సింది. నేను ఫుడ్ చూడదని చెప్పట్లా, అది ఒక జస్ట్ నార్మల్ పార్ట్ అంతే. మీరు ఎన్ని ఇడ్లీ సాంబార్లు పెట్టినా, ఎన్ని దోశలు పెట్టినా, డిగ్రీ ఇన్వాలిడ్ అయింది అనుకున్న తర్వాత ఏం చేయాలి? డబ్బులు, టైం వేస్ట్. ఆ 30 లక్షలకి ఎన్ని ఇడ్లీలు కొనుక్కోవచ్చు, ఎన్ని దోశలు కొనుక్కోవచ్చు. కాబట్టి మీరు 1కి 4 సార్లు ఆలోచించి, 1కి 5 సార్లు ఆలోచించి అసలు ఏ కంట్రీ వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఆ కంట్రీ స్టాండర్డ్ ఏంది, అది డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు వెళ్ళాలంటే ఇలా డిగ్రీస్ ఇన్వాలిడ్ అవ్వకూడదు. ఫిలిపీన్స్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ, అసలు అది కంట్రీయే కాదు. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లాగా చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఒక కంట్రీ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఏదో ఫ్లైటో బై రోడ్ ఉంటుంది. అక్కడ రోడ్స్ ఉండవు ఫిలిపీన్స్లో, బోట్లు వెళ్ళాలి. ఒక దగ్గర నుంచి ఒకటి ఫెర్రీస్ అంటారు, వాటిలో వెళ్ళిపోవాలి. మన కేరళ మాదిరి. కాబట్టి అసలు మనం ఏ కంట్రీ వెళ్తున్నాము, అసలు ఏ యూనివర్సిటీ వెళ్తున్నాము, ఆ కంట్రీ డెవలప్మెంట్ స్టేటస్ ఏంటి, అది అండర్ డెవలప్ కంట్రీయా, పూర్ కంట్రీయా, అసలు ఆ కంట్రీలో చదువుకోవచ్చా, అసలు చదివితే మన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ మన తెలుగు వాళ్ళే ఉంటారా, పక్కన తెలుగు వాళ్ళే, ముందు తెలుగు వాళ్ళు, వెనక తెలుగు వాళ్ళు ఉంటారా, లేదంటే మొత్తం అందరు కలిసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఎన్ని కంట్రీస్ నుంచి వస్తారు. అసలు ఎట్టి పరిస్థితులు అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళకండి. వెళ్తే డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళండి. అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మ్యానిపులేట్ చేస్తారు. ఆ డిగ్రీస్ 1000% మీకు ఈ ఫిలిపీన్స్ లాని ఇన్వాలిడ్ అవుతాయి. కాబట్టి మీరు వెళ్ళే ముందు అసలు ఆ కంట్రీ ఎందుకు వెళ్తున్నాము, అసలు ఆ యూనివర్సిటీస్ ఎందుకు వెళ్తున్నాము, అవి డెవలప్డ్ కంట్రీసా, అండర్ డెవలప్డ్ కంట్రీసా, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నా లేదా, ఇవన్నీ ఆలోచించి ఆ తర్వాత ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ 100%, ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద వరల్డ్ యూనివర్సిటీ అందరూ మెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ మెస్ సపరేట్గా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ, సాంబార్, దోశ అంటే అన్ని దొరకవు, కానీ మోస్ట్లీ దొరుకుతాయి 90% మనం తినేయన్ని, లేదా మనం సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. కాబట్టి ఫుడ్ మాత్రమే క్రైటీరియా తీసుకొని చాలా మంది ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి అదొక జస్ట్ కాజ్ అనమాట, అదొక లూప్ అనమాట. మన ఇండియన్ పేరెంట్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ పేరెంట్స్ లేదా ఏపీ తెలంగాణ పేరెంట్స్కి, అబ్బా మెస్ ఉందా, ఓకే ఇంకేం చదువు గురించి వదిలేయి, ఆ యూనివర్సిటీ ఎలా ఉన్నా, ఆ కంట్రీ ఎలా ఉన్నా, అట్లా స్టాండర్డ్స్ ఉన్నా, అది అండర్ డెవలప్ పూర్ కంట్రీ అయినా, అట్లా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోయినా, ఇలానే ఫిలిపీన్స్ లానే డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ ముందే తెలుసు డ్యూరేషన్ అక్కడ 4 years అని, బట్ స్టూడెంట్స్ చెప్పడం 6 years, 6.5 years. అది బిఎస్ కోర్సు, ఇంటర్మీడియట్, అది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు. అక్కడ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇస్తారు ఎవరు, చేసేవాళ్ళు తెలుస్తుంది, మీకు తెలియదు కదా, ఎందుకంటే మీది బిజినెస్ కాదు కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. కాబట్టి మీరు ఎంబీబీఎస్ అప్లోడ్ వెళ్ళే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకొని ఏ కంట్రీ వెళ్తున్నాము, ఏ యూనివర్సిటీ వెళ్తున్నాము అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఫిలిపీన్స్ లాగా డిగ్రీస్ ఇన్వాలిడ్ చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్ జస్ట్ కాంటాక్ట్ మీ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.